హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. వెజిటబుల్స్ అన్నీ కలిపి ఇలాగ వేపుడు చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే ఇలాగ అన్నంలో కలిపి లంచ్ బాక్స్లో పెట్టారంటే అన్నం మెతుకు కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తాం. అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడి అయిన తర్వాత 2 ఎండుమిర్చి సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా కొంచెం దంచుకొని వేసుకోండి. దీనిలోనే ఒక 2 టీ స్పూన్ల దాకా తాలింపు గింజలు వేసుకొని ఒక 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇలాగ కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత నేనైతే పచ్చి బఠానీ, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేస్తున్నాను. అలాగే బీన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2-3 బంగాళాదుంపలను కూడా సన్నగా కట్ చేసి వేసాను. వెజిటబుల్స్ ఇవే వేయాలి అని ఏం లేదు, మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. దీనిలోనే పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఉప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉడికించుకోండి. ఒక 7-8 నిమిషాలకి మంచిగా ఫ్రై అవుతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని రెడ్ చిల్లీ కారం ఒక టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. దీనిలోనే ధనియాల పొడి కూడా ఒక టీ స్పూన్ దాకా వేసుకొని పుఠానీల పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. కొంచెం పుఠానీలను మిక్సీ జార్లోకి వేసుకొని ఇలాగ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. పుఠానీల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. లాస్ట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. లంచ్ బాక్స్లో పిల్లలకి పెట్టామంటే మెతుకు కూడా మిగిల్చవు, అన్నం మొత్తం తినేస్తాం. అంత టేస్టీగా ఉండిద్ది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.